తనువు చాలించి ఇతరుల్లో జీవించి జీవన్ దాన్ చొరవతో ఈ ఏడాది 201 మందికి అవయవ దానం జరిగిందట. ఇంకా జరగాలి యాక్చువల్గా. ఇంకా దీన్ని ప్రజల్లో అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ అంటే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఇక చనిపోతాడు అని డిసైడ్ అయిన తర్వాత అవయవాలని దానం చేయడానికి ముందుకు రావాలి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా. ఇట్లాంటి ప్రమాదాలు రోజుకి ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఆ జరిగిన అవన్నీ ఎక్కడ పోతున్నాయి? అండ్ దీంట్లో కూడా కండిషన్స్ చాలా పక్కాగా పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో డెడ్ అయిన వాళ్ళ ఆ అవయవాలని వాళ్ళ హాస్పిటల్లో ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది నిబంధనలు. అట్లా ఉండకూడదు. జీవన్ దాన్ అంటే జీవన్ దాన్ కిందనే ఉండాలి. ప్రతిదీ జీవన్ దాన్ కింద రావాల్సిందే. సో దీన్ని ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ముందుగా రావాలి. ఎందుకంటే ఈ అవయవాలు దొరకక చాలామంది చచ్చిపోతున్నారు, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. వాళ్ళు జీవన్ దాన్ కింద అప్లై చేసుకుంటారు. వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళకి ఆ కిడ్నీ వచ్చే వరకు చనిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే డయాలసిస్ చేయించుకోవాలి ఈ మధ్యకాలంలో, ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి, సో మంచి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతిదీ దానికి లింక్ అయి ఉంటుంది. సో మళ్ళీ ఆ 1 year 2 years 3 years కొన్నిసార్లు అంతకాలం వెయిట్ చేయడం అనేది చాలా కష్టమవుతున్నది. సో అంటే 8 మందికి అవయవాలు ఇవ్వడానికి అవకాశం, డిఫరెంట్ అవయవాలు. ఇది ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యతతోటి, పెద్ద ఎత్తున దీనికి మంచి కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు సారథులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళతో పాటలు రాయించాలి, ప్రజల అవగాహన, పెద్ద పెద్ద పోస్టర్లు వేయించాలి. ఈ పనికిమాలిన లీడర్ల ఫోటోలన్నీ పెద్ద పెద్దగా వేస్తూ ఉంటారు, ఇది ఈ పథకం, ఇట్లాంటి వాటి గురించి అవగాహన కల్పించండి. ఇప్పుడు వచ్చినటువంటి డేటాని వాళ్ళ ఫోటో వేసి ఒక పోస్టర్ వేసి ఒక దగ్గర, ఇగో ఫలానా వ్యక్తి చనిపోయిండు, ఈయన ఒక 5 ప్రాణాలు నిలబెట్టిండని ఆయన ఫోటో పెట్టి పెద్దగా ప్రభుత్వమే చేయాలి ఈ పని. ఈ మనిషి, ఈ ప్రాంతం, తను ఈ 5 ప్రాణాలు నిలబెట్టిండని ఒక బ్యానర్ ఆర్ ఒక హోర్డింగ్ పెట్టొచ్చుగా, తప్పే ఉంది. అట్లా ఇంకొంతమంది ఇదవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు అంత తెలివి, అంత ఆలోచన ఉంటే ఎక్కడిది? కానీ ఇది పెద్ద మాఫియా. మళ్ళీ జీవన్ దాన్ ఒక భాగం అయితే, ప్రైవేట్ హాస్పిటల్స్ని మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం మీరు అప్రోచ్ అయ్యారు అనుకోండి, ఈజీగా దొరికిపోతుంది కిడ్నీ. పెద్ద మాఫియా అది. తెలంగాణలోనే అది చాలా, హైదరాబాద్లోనే అది చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది.